ఫోన్లు ఇవ్వద్దండి. పిల్లలకి ఫోన్లు ఇవ్వద్దండి. పిల్లలకి ఫోన్లు ఇవ్వద్దు. ఎంత ఆహ్లాదకరంగా ఉన్నా కూడా ఖచ్చితంగా రాత్రికి భయం వేస్తుంది. అది ఆటే. రాత్రి ఖచ్చితంగా భయపెట్టేలాగే ఆట ప్రవర్తిస్తుంది. రాత్రి నిద్రలో ఖచ్చితంగా భయానికే దారితీస్తుంది. అర్థమైందా? అస్సలు పిల్లలకి ఆ విషయాలు ఎంటర్టైన్ చేయకూడదు, భయపెట్టకూడదు. నేను అధిపంగా దండం పెట్టి చెప్పాను ఇంతకుముందు మీకు, బూచని మాత్రం భయపెట్టొద్దు. అర్థమైందా? బూచుకు పట్టిస్తామాట చెప్పి చెప్పి సాలైంది. ఇక్కడ అదిగో ఆ కర్తం చెట్టులో ఉందని చెప్పారు చిన్నప్పుడు. అర్థమైందా? ఆ కర్తం చెట్టు కొట్టేసేదాకా ఇంక నిద్ర రాదంతే. అదిగో ఆ కర్తం చెట్టులో వచ్చేస్తా, అదిగో కర్తం చెట్టు, అదిగో కర్తం చెట్టు, అదిగో కర్తం చెట్టు, అదిగో కర్తం చెట్లు పాడు వడ. అర్థమైందా? చిన్నప్పుడంతా పరిస్థితి అర్థం. బూచని కానీ దయ్యాలని కానీ పిల్లల్ని భయపెట్టొద్దు. అర్థమైందా? మనం చెప్పేది, మనం మాట వినాలని వాళ్ళకు భయాన్ని ఇన్ఫ్యూజ్ చేయకూడదు. అలలియా. కర్ర ఒకటి ఉంటుంది, చెయ్యి ఒకటి ఉంటుంది, నోరు ఒకటి ఉంటుంది, కావాలంటే ఒక దెబ్బేస్తాం అంతేగాని మన మాట వినేదానికి వాళ్ళని భయానికి గుర్తు చేయకూడదు. హల్లెలూయా. దయ్యాలంటే భయంతో పిల్లలు ఎదగకూడదు. చాలా కుదించేస్తుంది వాళ్ళ మానసిక వికాసాన్ని. ఆ భయం చాలా కుదించేస్తారు. దానికి మనం దోహదపడిన వారం కాకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి.